సో గులాబ్ జామ్ ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది ఉంటారండి? ఖచ్చితంగా ఇష్టమే ఉంటుంది గులాబ్ జాము. కానీ నేను పేపర్లో చూపించిన విధంగా మీకు రావట్లేదా? దాంట్లో ఏం లేదండి, చాలా సింపుల్ ప్రాసెస్. గులాబ్ జామ్ పిండిని ముద్దగా చేసుకోండి. 5 మినిట్స్ అట్లా ఏం వేడి చేయాల్సిన అవసరం. వెంటనే చిన్న చిన్న బౌల్స్ చేసుకోండి. ఆ చిన్న చిన్న బౌల్స్ ఏంటంటే అరచేతిలో కొంచెం ఆయిల్ వేసుకోండి, రౌండ్గా చేయండి. మీకు చక్కెర పాకం వేసినా విరబడవు. మనం తినేటప్పుడు మాత్రం ఎంచుకొని తినొచ్చు. చాలా జ్యూసీగా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. సో చక్కెర పాకం కూడా మీకు తెలిసిందే కదా. చక్కెర అనేది చిన్న చిట్కా ఏం లేదండి, జస్ట్ 2 చేతులకి ఇట్లా అంటుకుంటే చాలు, పాకం వచ్చేసినట్టేను. చూడండి రెడ్డిష్గా వచ్చేసింది కదా, ఇంతే గులాబ్ జామ్ రెడీ. కాకపోతే నేను వీడియో తీసుకోవడానికి కొంచెం రెడ్గా బ్లాక్గా కాల్చాను. సో మీరు అలా కాల్చుకోని అవసరం లేదు, ఇట్లా రెడ్గా కాల్చుకుంటే సరిపోతుంది. పాకం కూడా రెడీ, గులాబ్ జామ్ కూడా రెడీ. మళ్ళీ తినాలనిపిస్తుంది గులాబ్ జామ్. మీరు ఒక్కసారి ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎమ్మి